ఈరోజు తప్పనిసరిగా వివాదం వచ్చింది కాబట్టి ఈరోజు ప్రజలకు కూడా అవగాహన కల్పించే అవకాశం ఇది. మీరు ఇక్కడ వెనకాల చూస్తున్న బిల్డింగు ఈరోజు అతను ఏదైతే పక్కన సౌదీ రూఫ్ అనే అతను ఏవైతే ఆరోపణలు చేస్తున్నాడో లేదా మాట్లాడుతున్నాడో మీడియాలోకి వచ్చి, అతను కూడా కానీ టౌన్ ప్లానింగ్కి కానీ ఇచ్చినటువంటి ప్లాన్ ఒకసారి మీరందరూ పరిశీలించాలా. ఇవి కూడా తెచ్చే మీడియా వాళ్ళకందరికీ కూడా ఇస్తాం ఇప్పుడు మేము. అలాగే అతను కడుతున్నటువంటి బిల్డింగ్ ప్లాన్ కూడా ఒకసారి చూడండి. మీరందరూ ఇది తీసుకొని అందరూ టేప్ పెట్టుకొని దయచేసి కొలవండి. ఆయన చెబుతుంది ఏంది, కడుతుంది ఏంది. ఇలాగే వదిలిపెడితే ఊర్లో ప్రతి ఒక్కడు నేను కూటమి నాయకుడిని, నేను కూటమి పార్టీలో వ్యక్తిని అని అందరూ కట్టుకుంటా పోతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టి, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కడితే చివరికి ఊరేమవుతుంది? కూటమి నాయకుడు అంటే అర్హత ఏమీ కాదు. అది నేను ఏ తప్పు చేసినా సరే నాకు చెల్లుబాటు అవుద్ది అనేటువంటి ముద్ర ఏమి ఉండదు. అధికారంలో ఉంటే తప్పు చేసినా ఒకటే, అధికారంలో ఉన్నవాడికి ఒకటే ఉంటుంది, అధికారంలో లేని వాడికి ఒకటే ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, మరింత జాగ్రత్తగా మసలుకోవాలి సమాజంలో. నాకేదో అన్నీ ఉన్నాయి కాబట్టి, నాకేదో ప్రత్యేక అర్హతలు ఉన్నాయి ఊర్లో కాబట్టి నేను ఇష్టం వచ్చినట్లు కట్టేస్తాను అంటే చూస్తూ ఊరుకునేది లేదు అని స్పష్టంగా సౌదీ రూఫ్తో పాటుగా ఇలాగా బిల్డింగులు కడుతున్నటువంటి ఆదోనిలో ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఏం మొహమాట పడేది ఏం లేదు దీంట్లో. మంచి అందమైన ఆదోని కావాలంటే ఆదోనిలో ప్రతి బిల్డింగు కూడా ప్లాను ప్రకారంగా ఉండాల్సిందే. ఆదోనిలో అందమైన ఊరు కావాలంటే ఏదైతే ప్లాన్ ఇచ్చాడో ఆ ప్లాన్ ప్రకారంగా కట్టాల్సిందే. అతని డీవియేషన్నే లేదు అంటే రాత్రులు ఎందుకు కడతా ఉన్నాడు? నోటీస్ వచ్చిన తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎందుకు దాక్కొని కడతా ఉన్నాడు? సమాధానం చెప్పాలి. ఇది పబ్లిక్ డాక్యుమెంట్, ఇదేం సీక్రెట్గా చేసేది డాక్యుమెంట్ కాదు, ఆపేది కాదు. ఎవరైనా చూసుకోవచ్చు, మీరు టేబుల్ పెట్టి కొలుచుకోవచ్చు. ఇక రెండవది, ఆయన ఆరోపణ చేస్తున్నాడు, ఎమ్మెల్యే గారు నా మీద డబ్బులు అడిగాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడని. ఆ కర్మ నాకు పట్టలే. సౌదీ అరేబియా దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితిలో నేను లేను. రెండవది, ఆయన విఘ్నత కూడా వదిలేస్తా ఉన్నా.